స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు కానీ సన్నివేశాలు కానీ ఎవరినీ ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం. హలో వీరభద్రం, నేను కామాక్షిని మాట్లాడుతున్నా. నాకు ఇవ్వాల్సిన మనీ రెడీగా ఉంది కదా? రెడీగా ఉందయ్యా. ఏడకి పంపలు చెప్పు. ఫ్లాట్ నెంబర్ F6, 6th ఫ్లోర్, నంబర్ 6, లక్ష్మీ గార్డెన్, నార్నా ఎస్టేట్స్, ఫిలిం నగర్. ఫిలిం నగరా? అది చాలా బిజీ ఏరియా కదా. ఆడుంటే బిజీగా ఉండే ఏరియా కాబట్టే పోలీసులకి డౌట్ రాదు. ఎప్పటిలాగే డబ్బు ప్యాక్ చేసి నీ మనిషిని డోర్ దగ్గర బాక్స్ పెట్టి 3 సార్లు డోర్ కొట్టి వెళ్ళమను. తర్వాత సంగతి నేను చూసుకుంటా. నువ్వేం కంగారు పడబాక. శనివారం పొద్దున కల్లా నీ డబ్బు నీ గుమ్మం కాడు ఉంటది, సరేనా? Sega,
ఉంది వేడిగా సెగ సెగ చాటుగా సెగ సెగ హాటుగా ఎంజాయ్ చేసే రోజుగా ఎయిర్టెల్ వారి రోజు రాశి ఫలం సబ్స్క్రైబర్స్ కు శుభోదయం. ఈ రోజు కన్యా రాశి వారు ఓ సంతోషకరమైన వార్తని వినబోతున్నారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? మాలాంటి మామూలు మనుషులు బ్రతికే అవకాశమే లేదా? మామూలు జ్వరం నా భార్యని ఇక్కడికి తీసుకొస్తే ఎక్స్పైర్ అయిన మందులు ఇచ్చి చావుకు దగ్గర చేశారు కదా సార్. బస్ స్టాండ్ లో పిక్ పాకెట్లు చేసే దొంగల్ని తరిమి తరిమి కొట్టే పోలీసులు మాలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకునే వీళ్ళని ఏం చేస్తారు సార్? ఇలా పాడైపోయిన మందులతో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు నా భార్య పరిస్థితి ఎలా ఉందో చూడండి సార్. ఎర్రగడ్డ రైతు బజార్లో 5కి 10కి మూటలు మోసే సాధారణ కూలీని సార్ నేను. దానికి వైద్యం చేయించాలంటే ఏం చేయాలో చెప్పండి సార్. ఈ అన్యాయం ఎదిరించే నాదుడే లేడా? ఇండియాలో రూపాయి వాల్యూ పడిపోతుంది కదా, దానికి కారణం ఎవరంటారు? నేను ఒక లాయర్ నండి. ఈ మధ్య లా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి ఒక వకీల్ దగ్గర 5 సంవత్సరాలుగా పనిచేస్తూ నేను తీసుకుంటున్న జీతం ఎంత తెలుసా మీకు? కేవలం 15,000 అండి. ఎక్కడ చూసినా దరిద్రం దరిద్రం. దీనికి ఎవరు కారణం? ఇదిగో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళే. 10 రూపాయలు ఇచ్చి పని చేయించుకోవాల్సిన చోట 20 రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటున్నారు. దీనివల్ల బాధపడుతుంది ఎవరు సార్? నాలాంటి మధ్యతరగతి వాళ్ళే కదా సార్. ఇంటి అద్దెలు, బ్యాంకు వడ్డీలు అన్ని ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నారు. అంతా వీళ్ళ వల్లే కదా సార్. నీ పొరా కుళ్ళు పోతులారా. చెప్పమ్మా. దీపావళికి ఎలాగూ రాలేదు. చెల్లై నిశ్చితార్థానికైనా వస్తున్నావా లేదా? మా ఎన్నిసార్లమ్మా నీకు చెప్పేది? ఇదేమన్నా మనోర్ కంపెనీ అనుకున్నావా? ఇక్కడ ఇష్టం వచ్చినట్టల్లా లీవ్లు ఇవ్వరు.
చెల్లెలు నిశ్చితార్థానికి 2 రోజుల ముందు నేను అక్కడ ఉంటానమ్మా, ఓకేనా? ఏదో చెప్తావు, నీ వింటాను. బావుందిరా. అది సరే, అబ్బాయి వాళ్ళు ఫోన్ చేశారా? 50 సవర్ల బంగారం తప్పకుండా కావాలి అంటున్నారు. మనం ఏమన్నా తక్కువ తిన్నావా ఏమిటి? 60 సవర్ల బంగారం పెడతాను అని చెప్పేశా. రే మణి, అబ్బాయి నందినికి ఫోన్ చేసి ఒక బైక్ ఉంటే బాగుంటుంది అన్నాడంట్రా. 60 సవర్ల బంగారం పెడుతున్నాం, ఒక బైక్ ఇవ్వలేవా ఏంటి? అమ్మా, తను నా చెల్లెలు. నువ్వు అనుకున్న దానికన్నా నేను తనకి ఎక్కువే చేస్తాను. ఆ భగవంతుడి దయ వల్ల మనకు అన్నీ ఉన్నాయి. మన గౌరవ మర్యాదలు కాపాడుకోవడం కోసమైనా మనం ఇవన్నీ ఇవ్వాలిరా. నువ్వు మీ నాన్నలాగా చేతకాని వాళ్ళలాగా మిగిలిపోకు. ఆంజనేయుల అంకుల్ హైదరాబాద్ వస్తున్నానని చెప్పారా. ఆయనతో దీపావళికి చేసిన పిండి వంటలు అవి పంపాను, తీసుకో. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? పోయినసారి పంపినవే ఇంకా ఉన్నాయి. ఊరికే నోరేసుకుని పడకరా, అన్నీ కొంచెమే పంపానులే. వీళ్ళని అమ్మా 2 నిమిషాల్లో కాల్ చేస్తానుండు. ఇంకోసారి క్రికెట్ ఎలా ఆడతారో చూస్తాను. మీకు ఎన్నిసార్లు చెప్పాలరా, బుద్ధి లేదు? ఇదిగోండి, ఈ బాల్తో బాగా ఆడుకోండి. అమ్మా. ఏరా, ఏం ఫోన్ పెట్టేశావే? ఈ అపార్ట్మెంట్లో పిల్ల కోతలమ్మా. డైలీ క్రికెట్ అని చెప్పి ఏదో ఒకటి వెరకొడుతూనే ఉన్నారు. నువ్వు చెప్పమ్మా. అసలు విషయం విను. మండపం ఇప్పుడే బుక్ చేయాలంట్రా. నీ దగ్గర డబ్బులుంటే పంపు. నేను మళ్ళీ చేస్తానమ్మా. యావింద్రా, ఆఫీస్ నుంచి ఫోను. రే ఒక్క నిమిషం రా. నువ్వు పెట్టేమ్మా, చేస్తాను. హాయ్ మీరా. ఎంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మతోనే. అమ్మతోనా? అదే నందిని పెళ్ళుంది కదా, దాని గురించి అమ్మతో మాట్లాడుతున్నాను. చెప్పు మేడం, ఏం చేస్తున్నారు? బెడ్ మీద. బెడ్ మీద వచ్చేయమంటావా? పోరా పోకిరి. ఒక నిమిషం. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ. ఎస్. ఈరోజు ముఖ్యమైన పని చేయబోతున్నా, నాకు విషెస్ చెప్పు. ఏంటా ముఖ్యమైన విషయం? అన్నీ అనుకున్నట్టే జరిగితే నేనే చెప్తా, ముందు విష్ చేయరా. ఆల్ ది బెస్ట్. సార్ అక్కడ కాదు, పార్కింగ్ లో పెట్టండి. అది నెమ్మదిగా దించుండి. ఏమన్నా ఇరిగిందనుకో, సరే, రాక్షసుండైతా. నేను ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. నీకు మళ్ళీ చెప్పాలా? ఎవరయ్యా అది? ఏంటబ్బా? ఏంటన్నా పోలీసులు వచ్చారు? ఆయన అదో టైప్ పోలీసులే. ఏదో రిమార్క్ పడి ట్రాన్స్ఫర్ అయ్యి మన ఏరియా స్టేషన్కే వచ్చాడు. మన D6 రత్నం గారు ఉన్నారు కదా, ఆ ఫ్లాట్లోనే దిగాడు. మనకి పక్కింట్లో ఎవరు ఉంటున్నారో కూడా తెలియదు, ఇంకా నువ్వు D6 రత్నం అంటూ పోనా? రత్నం సార్ తెలీదా? అదేంటయ్యా, J10లో ఉన్న ఒక సార్ బిల్లు. ఏంటి బిల్లా? ఏయ్, నేనే పైసలు వసూలు చేసేటోడిని, నా తాన్నే పైసలు వసూలు చేద్దాం అనుకుంటాను. ఎవడు వాని ఇల్లీగల్ దందాలన్నీ నాకు తెలుసు. నేను దాల్చుకున్నానంటే రేపే వాడు అడ్రస్ లేకుండా పోతాడు. చల్ నికల్. పోలీసులతో పెట్టుకుంటే దోల ఆరెంజ్ లోనే తిరుగుద్ది. తమ్ముడు ఏదో మర్చిపోయి వెళ్తున్నట్టు ఉన్నావని. ఇదిగో. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడా. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ బాస్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాస్. ఏంట్రా, ఏమైంది? మీ దగ్గర అది చాలా ఉన్నాయంటగా. అదంటే? అదే బాస్, మ్యాటర్. మ్యాటరా? అరే ఏంటి బాస్ నువ్వు? బిఎఫ్.
చెప్పట్లా నా దగ్గర బియ్యం ఉన్నాయని చెప్పింది. అరే ఊరుకో బాష్, మీ ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడే, పోయిన వారం మీ ఇంటికి వచ్చాడు కదా, అప్పుడు చెప్పాడు ఇంటర్నెట్ సెంటర్ నుంచి డౌన్లోడ్ చేసి డివిడీలుగా మార్చి బీభత్సమైన కలెక్షన్స్ పెట్టుకున్నారంటగా. అవన్నీ ఒకప్పుడు ఉండేవరా, అవి ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదురా. చేతిలో పని లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎంత కష్టమో తెలుసా బాస్? ఒక రోజు మీరు కూడా పని లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోండి, అప్పుడు తెలుస్తుంది బాధ. రే నన్ను నీ లిస్ట్లో చేరుస్తున్నావేంట్రా? సాయంత్రం వచ్చి వెతికి పెడతాను, దొరికితే అన్ని నీకే ఇచ్చేస్తాను, ఓకేనా? కార్ వచ్చేసింది. ఓకే ఓకే, ఇస్తాను. సాయంత్రం వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటా, మర్చిపోవద్దు. ఇదిగో బావా మావా. జెనీ, కృష్ణ ఎక్కడా? క్యాంటీన్కి వెళ్ళాడు. మరి మావా ఇంకో వారంలో యూఎస్ వెళ్ళాలరా. రేయ్ ఏంటి మావా లేటు? బుద్ధుందంటరా నీకు? ఏంట్రా ప్రాబ్లం? వసంత్ గారితో ఏం చెప్పారా? ఆడేవడరా? అదేరా మా ఫ్లాట్ లో నామం పెట్టుకుని బేవర్స్గా తిరుగుతూ ఉంటాడు కదా. ఓ వాడా. పొద్దున కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే బిఎఫ్సిడి ఇస్తేనే వెళ్తానని ఒక అమ్మాయి ముందు పరువు తీసాడు రా వాడు. మామా వాడు ఎవడో వెరైటీ క్యాండిడేట్ లా ఉన్నాడు రా. అరే మావా నువ్వు ఖచ్చితంగా మీట్ అవ్వాలా, ఆడ కామెడీ పీస్ రా. కృష్ణ సార్ మిమ్మల్ని మీటింగ్ రూమ్కి రమ్మంటున్నారు సార్. నువ్వు వెళ్ళు, నేను వస్తాలే. రే నేను మీటింగ్ రూమ్కి వెళ్ళొస్తాను. ఓకేరా. నువ్వు ఆ సర్ప్రైజ్ ప్యాకేజ్ గురించి వాడికి చెప్పరా. నేను చెప్తానులేరా. ఏంట్రా సర్ప్రైజ్ ప్యాకేజ్? ఈ నెల మన కంపెనీ సీఈఓ రామచంద్ర సార్ సిట్రస్ ఇన్ఫో లిమిటెడ్ వాళ్ళ సన్ కంపెనీ కారణంగా కొన్ని కోట్ల రూపాయలు యుఎస్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పడం చూస్తుంటే ఇక్కడ నుంచి చాలా మందిని యుఎస్ పంపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆఫర్ కనుక వర్కౌట్ అయిందనుకో మనం జుమ్మని యుఎస్ వెళ్ళిపోవచ్చురా. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏరా? ముందు నా దగ్గర పాస్పోర్ట్ లేదు, పైగా మా ఫ్యామిలీకి ఉన్న ఒకే ఒక మగ దిక్కు నేను. అలాగే మా చెల్లెలు పెళ్లి నేనే దగ్గరుండి జరిపించాలి. తర్వాత నేను మీరా మా లవ్ సంగతి మా ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆలోచిద్దాం. వెళ్తే యుఎస్ వెళ్ళు, లేకపోతే ఈ జాబ్ వదిలిపో అని కండిషన్ పెడితే ఏం చేస్తావరా? ఆ పరిస్థితి వచ్చిందే అనుకో, మన దగ్గర ఒకే ఒక రోజులో పాస్పోర్ట్ రెడీ చేసే క్యాండిడేట్ కూడా ఉన్నాడు. ఒక్క రోజులో పాస్పోర్ట్ ఎలా రెడీ అవుతురా? అరవింద్ సింగ్ అని ఒకడు ఉన్నాడులే. మణికంఠ సార్ మీటింగ్ రూమ్కి మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. నువ్వు పద, నేను వస్తాను. How was your day, Mr. Manikanta? Fine, ma'am. March 23rd, 2009. ఈ డేట్ మీకు గుర్తుండుంటుందనుకుంటా. ఆ రోజు నుండే ఈ కంపెనీలో మీ జర్నీ స్టార్ట్ అయింది. మిమ్మల్ని లాస్ట్ 3 years నుండి కంటిన్యూస్గా బెస్ట్ ఎంప్లాయీగా సర్టిఫై కూడా చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ జర్నీ మిస్టర్ మణి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఈ కంపెనీలో జాయిన్ అయినప్పటి నుంచి నా స్టేటస్ పెరిగింది. ఇంతవరకు మన కంపెనీకి వచ్చిన టాప్ ప్రాజెక్ట్స్ అన్నింటిలోనూ మీరు వర్క్ చేశారు. ఐ రైట్ మిస్టర్ మణి? ఎస్ సార్. లాస్ట్ 6 months నుంచి మన కంపెనీ నెగోషియేట్ చేసిన టాప్ ప్రాజెక్ట్స్ అన్ని మన కాంపిటీటర్ కంపెనీకి వెళ్ళిపోయాయి. సార్, ఆల్ ఓవర్ ఇండియా మన కంపెనీకి ఉన్న బ్రాంచెస్లో టాప్ సాలరీస్ తీసుకుంటున్న 2000 మందిని ఇమీడియట్గా తొలగించాలని పైనుంచి ఆర్డర్స్ పంపారు. మన బ్రాంచ్కి వచ్చిన 2000 మంది లిస్ట్లో మీ పేరు కూడా ఉంది. సారీ మిస్టర్ మణికంఠ, ఇది మీ రిలీవింగ్ ఆర్డర్. మిగిలిన పేపర్స్ అన్ని మీ టేబుల్ దగ్గరికి వస్తాయి. యూ మే లీవ్ నౌ. ఏంటి సార్ ఇలా సడన్ గా పొమ్మంటే ఎక్కడికి పోవాలి? కంగారు పడకండి మిస్టర్ మణి, ఇది మేము ముగ్గురం కలిసి మీ మీద ఎగనెస్ట్ గా తీసుకున్న నిర్ణయం కాదు, ఇది కంపెనీ నిర్ణయం. అట్లీస్ట్ ఒక 1 month ముందైనా నోటీస్ ఇవ్వాలి కదా సార్. మరి ఈ కంపెనీ మీకు ఇచ్చిన ఇంక్రిమెంట్స్, ప్రమోషన్ ఇవన్నీ ముందే ఇన్ఫార్మ్ చేసి ఇచ్చిందా? అలాగే ఇది కూడా. If you want to take a legal action, you can, Mr. Manikanta. దానికంటే ముందు మీరు ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఒక అగ్రిమెంట్ లో సైన్ చేశారు. అది కాస్త చదివి చూడండి. కంపెనీ ఎప్పుడైతే మిమ్మల్ని వద్దనుకుంటుందో అప్పుడే మీకు నోటీస్ కూడా ఇవ్వకుండా ఉద్యోగం నుండి తీసేయొచ్చని అందులో మెన్షన్ చేస్తుంది. సార్ 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 ప్లీజ్ సార్, ఐఎమ్ రియలీ సారీ సార్. సార్ ఈ జాబ్ మీద నా కుటుంబమే ఆధారపడి సార్. సార్ నా చెల్లి పెళ్లి, ఇంకా నా ఇంటి లోను, బోల్డ్ అని కమిట్మెంట్స్ ఉన్నాయి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. గాడ్స్, ఇలా సడన్ గా వెళ్ళిపోమంటే ఎక్కడికి పోవాలి? కామ్ డౌన్ మిస్టర్ మణికంఠ. రాత్రనగా పగలనగా మా కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ మీకు సర్వీస్ చేశాను కదరా, విశ్వాసం లేని కుక్కలారా. గాడ్స్, టేక్ హిమ్ అవే. మీ అంతా తేలుస్తాను, మీ సంగతి చూస్తాను. ఊరికే వదిలిపెట్టను. మీరు బాగుపడరా. నెక్స్ట్. రేయ్, ఏమైందిరా?
నందిని పెళ్లి గ్రాండ్ గా జరగాలి అంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది, గుర్తుంచుకో. నా పెళ్లికి రేసుగుర్రం సినిమాలో శృతి హాసన్ వేసుకున్న నెక్లెస్ కొనిస్తానని చెప్పావు. తమ్ముడు, ఈ నెల ఇంటి ఎప్పుడు ఇస్తావు నువ్వు? సార్ ఈ నెల పాల డబ్బులు. సార్ ఈ నెల పేపర్ బిల్. సార్ కేబుల్ టీవీ బిల్. ఫ్లాట్ మెయింటెనెన్స్. ఈపీ బిల్. సార్ ఫ్రిడ్జ్ కట్టాల్సిన ఈఎంఐ. సెల్ ఫోన్ బిల్ అమౌంట్. సార్ మినరల్ వాటర్ బిల్. సారు మన సారు సార్ 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 మీకేమైనా హెల్ప్ లాంటిది ఏమైనా ఏమండి తమ్మి. సార్ ఏం లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నావా? అవును సార్. లిఫ్ట్లో పోవాలంటే 4 దినాలు అవుతుంది. ఏ? జర కింది కొంగి చూడు. ఓ థ్యాంక్ యూ సార్. జాగ్రత్తమ్మా. నువ్వు రారా బై, నేను తీసుకొస్తాలే. పర్లేదు తమ్మి. ఓకే సార్. అవును తమ్మి, ఫ్లాట్ నెంబర్ ఏమన్నావు? E6 సార్. ఏం తమ్మి E6 అన్నావు? F6 అని బోర్డు ఉంది. పొద్దున పిల్లలు బాల్తో కొట్టి విరగొట్టారు సార్. ఓ గట్లనా? తమిళోలా? లేదు సార్, న్యూమరాలజీ చూసి పెట్టారు సార్. మనుషుల కంటే మూఢనమ్మకాల మీద ఎక్కువ నమ్మకం పెడుతురు జనం. లోపలికి రండి సార్. ఆ ఫైల్ ఇవ్వండి సార్. సొంత ఇల్లా తమ్మి? లేదు సార్, రెంటెడ్. ఇదంతా నా టేస్ట్కి తగ్గట్టు చేయించాను. పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలని తెలియకుండానే ఖర్చు పెట్టినావు అన్నమాట. బ్యాచిలర్ రూమ్ అంటే గిట్లనే ఉంటదిలే. నీతోటి ఇంకెవరైనా ఉంటురా తమ్మి? లేదు సార్, నేను ఒక్కనే ఉంటున్నా. ఏడ పని చేస్తున్నావు? సార్ అది సంగం ఇన్ఫోసిస్లో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నా. పేరున్నా పెద్ద కంపెనీ కదా తమ్మి. నా పేరు రాజేంద్ర. తెలుసు సార్, వాచ్మెన్ చెప్పాడు. నీకే ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు తమ్మి, నేను చూసుకుంటా. పోయి వస్తా తమ్మి. సార్ మంచినీళ్ళు అవన్నీ ఏమొద్దు, ముందు ఇల్లు మంచిగా క్లీన్ చేసుకో. మా స్టేషన్ కంటే దారుణంగా ఉంది. వస్తా మళ్ళా. పోయి వస్తా తమ్మి. చెప్పు మీరా. ఎక్కడున్నావురా? ఇంట్లోనే. చెప్పు. ఇంట్లోనా? ఆఫీస్కి వెళ్ళలేదా? తొందరగా వచ్చాను. ఏంటి విషయం? మన విషయం నాన్నకి తెలిసిపోయింది. నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అయితే డైరెక్ట్గా కలిసి మాట్లాడుకుందాం. మీరా, మీ నాన్న ఏమన్నారు? నాన్న, అతని పేరు మణికంఠ. అమ్మకు కూడా తెలుసు నాన్న. సంగం ఇన్ఫోసిస్లో ప్రాజెక్ట్ లీడర్గా వర్క్ చేస్తున్నాడు. సొంతూరు గుంటూరు. నాన్న లేరు, అక్కడే ఇల్లు కట్టించి అమ్మని చెల్లెల్ని బాగా చూసుకుంటున్నాడు. చెల్లెల పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసేశాడు. నీకు అతని మీద పూర్తి నమ్మకం ఉందా? నాకు అతని మీద పూర్తి నమ్మకం ఉంది నాన్న. నన్ను బాగా చూసుకుంటాడు. ఏమండి, ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా మర్యాదస్తుల్లానే కనిపిస్తున్నాడు. మనం సంబంధం చూసినా కూడా ఇంత మంచివాడిని తీసుకురాలేమండి. తనని రమ్మని చెప్పు, మాట్లాడి చూద్దాం. మన ప్రేమ 3 ముళ్ళతో ఒక్కటవుతున్నందుకు నాకు చాలా
సంతోషంగా ఉంది. ఎంతమందికి ఇలాంటి అదృష్టం వస్తుంది చెప్పు. అందుకే డైరెక్ట్గా చెప్పాలని ఫోన్లో చిన్న సస్పెన్స్ ఇచ్చా. ఏం భయపడ్డావా? ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం. నిన్ను డాడీ డైరెక్ట్గా కలవడానికి టైం చెప్తానన్నారు. ఆ టైంకి ఆఫీస్ ఉన్నా లీవ్ పెట్టి వచ్చాయి. ఓకేనా? నాన్న వెయిట్ చేస్తుంటారు, వస్తాను. బాయ్. ఏయ్, నువ్వేదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా? ఏం లేదు, తలనొప్పి, అందుకే తొందరగా వచ్చేసాను. ఇది నీకు చెప్పాలనుకున్నాను, బట్ నువ్వు ఈ విషయం చెప్పిన తర్వాత బాధంతా తీరిపోయింది. మరి తీరిపోదా? ఎన్నేళ్ల కల ఇది. నాన్న ఫోన్ చేయమన్నప్పుడు చెప్తా, లేట్ చెక్కు. రే, ఉద్యోగం పోయిన విషయం ఇంట్లో చెప్పేస్తే బెటర్ ఏమో. రే, ఈ విషయం ఇంట్లో తెలిస్తే అస్సలు తట్టుకోలేరురా. ఇప్పుడేం చెప్పకూడదు. ఖచ్చితంగా జాబ్ దొరుకుతుందిరా. మనకి టాలెంట్ ఉంది, ఇంకెందుకురా భయం? రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే, తళ 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 మెరిసేను. హలో. ఈ రోజు కన్యా రాశి వారు మహదానందాన్ని పొందుతారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే కలర్ బ్లాక్ అండ్ గ్రే కలర్. హైదరాబాద్ కమిషనర్ చంద్రకాంత్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తప్పు చేసిన వాడెవడో చట్టాన్ని నుంచి తప్పించుకోలేడు. ఇంతమంది అమాయకుల చావుకి కారణమైన సిప్టెక్స్ కంపెనీ యజమాని కామాక్షి సుందరాన్ని 24 గంటల్లో అరెస్టు చేసి దోషిగా న్యాయస్థానం ముందు నిలబెడతాం. ప్రజలందరూ మాతో కలిసి అతన్ని అరెస్టు చేసే విషయంలో మాతో సహకరించాలని మీడియా ద్వారా కోరుతున్నాం. కామాక్షి సుందరం యొక్క ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మార్నింగ్ న్యూస్ లో స్వీట్స్ చెప్పమ్మా. ఆంజనేయులు అంకుల్ ఫోన్ చేశారా? ఆయనకేదో ముఖ్యమైన పనుండి ఆ బాక్స్ వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళిపోయారట. ఏంటి? అదేరా, పిండి వంటలు ఇచ్చి పంపిస్తా అని చెప్పాను కదా, ఆ బాక్స్ వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళిపోయారట. తీసుకో. మా ఎవరైనా ఇన్ని పంపిస్తారా? నేనే దీన్ని మోయలేకపోయాను. పాపం ఆయన ఎంత కష్టపడి ఉంటాడో. రేయ్, అదేం బరువు ఉందిరా, పెద్ద చెప్తున్నావు. దాన్ని నేనే ఒక చేత్తో ఎత్తి పెట్టేశా. ఎస్. అయ్యో,
ఏంటన్నా? తమ్ముడు పొద్దున్న ఆంజనేయులు గారని ఒక ఆయన వచ్చారు, ఈ బాక్స్ నీకు ఇమ్మని చెప్పారు. తమ్ముడు వేసాడు. ఇది అమ్మ పంపిందైతే మరిది ఎవరు? మీ ఇంటి ముందు సీల్ చేసిన ఒక కట్టపెట్టిని మర్చిపోయి వెళ్ళాం. మీరేమైనా చూసారా? లేదే, నేనేం చూడలేదే. మీకు చెవులు సరిగ్గా వినపడడం లేదనుకుంటా. నేను మళ్ళీ అడుగుతున్నాను, అది చాలా ముఖ్యమైన బాక్సు, ముఖ్యమైన వ్యక్తికి చేరాల్సిన బాక్సు. బాగా ఆలోచించి చెప్పండి. లేదు, నిజంగా నాకు తెలీదు, నేను చూడలేదు. రేయ్ సార్ నిజమే చెప్తున్నారా? చూస్తే తెలియట్లే. జెంటిల్మెన్ రా, అబద్ధం చెప్పరు. రేయ్ జెంటిల్మెన్, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. మీరు చెప్పింది నిజమే అయ్యుండొచ్చని నమ్ముతున్నా. రేయ్ టెన్షన్ పడకరా. సారీ సార్, రారా పోదాం. ఏంటి బావా లేచావా? మనసేం బాగాలేదురా. ఎక్కడికైనా బయటకు వెళ్దావా? లేదు మావ, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. సరే బాయ్ రా. రే 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 ఏంట్రా? నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? చెప్పు. పొద్దున్నే బెడ్ పై నుంచి లేచావు, సరే, వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేసావు. అక్కడేమో ఒక పెట్టె ఉంది. ఆ పెట్టెని లోపలికి తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే అందులో ఫుల్గా 1000 రూపాయల నోట్లు, దాదాపు 5 కోట్లు ఉంటుంది. ఏం చేస్తావు అప్పుడు? రేయ్ జాబ్ పోయేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అవి నకిలీ నోట్లయితే మాత్రం తీసుకెళ్లి బయట పడేస్తా, లేదంటే నొక్కేస్తా. రేయ్ 5 కోట్ల రూపాయలు ఎవరైనా తీసుకొచ్చి డోర్ ముందు పెడతారా? ఒకవేళ పెట్టెళ్ళాడే అనుకో, అది దేవుడిచ్చిన వరం రా. మావా, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పకరా. నేను బయటికి వెళ్తున్నాను, వెళ్ళొచ్చాక కాల్ చేస్తాను. ఏంట్రా మాకే జలక్కిస్తావా? ఇది ఆరంభమే జెంటిల్మెన్. డబ్బు బాక్స్ దొరకని నీకుందిరా. గోపి, ఇల్లంతా వెతకరా. సరే.
రే గోపి మా మంచం కింద కూడా చూడరా. ఇదిగో చూస్తున్నా. నన్నే కొడతావురా? నీ అంతు చూస్తాన్రా. రేయ్ ఏంట్రా సౌండ్? గోపి మోమాన్ని కొడతావురా నువ్వు? ఎంత ధైర్యం నాకు? చంపేస్తానురా. Money. ఎవరదే? నేను కామాష్ని. చెప్పు కామాక్షి. ఏమైంది? ఏంటి ఏమైంది? అదే నా మనీ ఏమైంది? పొద్దున్న డబ్బులు పెట్టిలో పెట్టి పంపించేసానే. నీ మనుషుల నీడ కూడా ఇటువైపు వచ్చినట్టు తెలియలేదు. పొద్దునే డబ్బు తీసుకుని ఇద్దరు బయలుదేరి వచ్చేసరే. వాళ్ళు మంచి వాళ్ళేనా? నా మనుషుల మీద డౌటా? డబ్బులు చేతికి వస్తే ఎవరిని నమ్మలేం వీరభద్రం. నా మనుషులు ఇద్దరు కూడా అలాంటి వాళ్ళు కాదయ్యా. అందులోనూ రవి నా కోసం ఎన్నిసార్లు కత్తిపోట్లు తిన్నాడో తెలుసా? చాలో వీరభద్రం. నా మనీ ఏమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేశాను, అంతేగాని నీ మనుషుల గురించి తెలుసుకోవడానికి కాదు. అర్థమైందా? నువ్వు చేసేది గంజాయి వ్యాపారమైనా సరే, ప్రాస్టిట్యూషన్ అయినా సరే, నువ్వు డబ్బు అడిగిన ప్రతిసారి ఎందుకు ఏమిటి అని అడగకుండా డబ్బు తీసుకువచ్చి ఇచ్చాను. నాకు రావాల్సిన డబ్బు అడిగితే ఇంతలో ఇబ్బంది పెడుతున్నావు. ఇంకో 1 అవర్ నేను ఇక్కడే ఉంటాను. ఈలోగా నీ మనుషుల్ని డబ్బుతో ఇక్కడికి పంపు, లేదా నైట్ నువ్వే డబ్బులు తీసుకుని ఇక్కడికి రావాలి. ఓకే? ఓకే. అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేయమంటే చేయరు కానీ లిఫ్ట్ రిపేర్ వస్తే మాత్రం అందరు నన్నే అడుగుతారు. ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. రేయ్ అన్నా, శేఖర్ని బాండ్ని బిలువ. సరేనా? ఏమన్నా? ఏంటన్నా? రేయ్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సరిగ్గా సమాధానం చెప్పండి. అడగనన్నా. నేనొక పెట్టెలో 5 కోట్ల రూపాయలు మీ ముందే పెట్టి బాగా ప్యాక్ చేసి ఒక అడ్రస్ ఇచ్చి అక్కడ పెట్టిరా అని చెప్పాను. ఆ డబ్బు మొత్తం నొక్కేయాలని మీకు అనిపిస్తుందా లేదా? అన్నా, మీరు ఈ మాట అడగడం కన్నా మమ్మల్ని మొక్కలు ముక్కలుగా నరుకుండొచ్చు కదనా? రేయ్, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పరా. మీకు ఆ డబ్బును తీసుకోవాలని అనిపిస్తుందా అనిపించదా? మాకు మాత్రం అనిపించదన్నా. రేయ్ బాలేడు పాండు, నీకు అనిపిస్తుందా అనిపించదా? అది ఏంట్రా డౌటా? విశ్వాసం కరెక్టే అన్న. అంత డబ్బు వచ్చిందంటే మా లైఫ్లు సెటిల్ అయిపోతాయి కదా అన్న, అందుకే తీసుకోవాలనిపిస్తుంది అన్న.
వీడు ఏదో పోయేకాలం వచ్చినట్టుంది. రవి గోపిలకి ఏదైనా డబ్బు సమస్య ఉందా? అన్నా వాళ్ళని ఎలా చేసింది? మీరు ఊ అని ఒక్క మాట చెప్పండి అన్నా. వాళ్ళిద్దరు తలలు నరికి తీసుకొచ్చి మీ కాలు దగ్గర పడేస్తామన్నా. ఏడక్కడ పిచ్చి కాదు. మీరిద్దరూ ఏం చేస్తారంటే రవి గోపిల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారా లేదా బయటికి వెళ్ళారా, వెళితే ఎప్పుడు వెళ్ళారు ఏంటి అని విచారించుకురండి. అక్కడ అంతా సరిగానే ఉందని మీకు అనిపిస్తే నేను మీకు అడ్రస్ ఇస్తా. అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఏమయ్యారో విచారించుకురండి. అర్థమైందా? అర్థమైందన్నా. ఆట మొదలయ్యింది. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఈ మగోడిని లోపలేసాక కొట్టదు గిట్టదని కుదరదమ్మా మరి. అర్థమైందా? సార్ ప్లీజ్ సార్ 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 ఏంటయ్యా ఇది? ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తారా వదనా? ఓన్లీ ఇక్కడి నుంచి ఫస్ట్. సరే సార్ సరే సార్ సార్ 1 లక్ష రూపాయలు తీసుకొచ్చాను, తీసుకోండి సార్. ఇంత డబ్బులు పడబెట్టు. అన్ని స్టేషన్స్ విజిలెన్స్ వల్ల కంట్రోల్లో ఉన్నాయి. డబ్బులు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఇవ్వాలో నేను చెప్తా. ఓన్లీ ఇక్కడి నుంచి. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పమ్మా. కార్లో నా దారిని నేను లెఫ్ట్ లో వెళ్తున్నా సార్. వీడే సార్ రైట్ లో వచ్చిన ఓవర్టేక్ చేశాడు. భయపడి నేను కంగారులో బండి తిప్పేశాను సార్. ఇతనే సార్ ముందు నా బండిని గుద్దింది. ఏమా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం అతను రైట్ లోనేగా వెళ్ళాలి. అలా అడగండి సార్. అలా అడిగినందుకే ఈ పిచ్చిది నన్ను ఎలా కొట్టిందో చూడండి సార్. ఏయ్ పిచ్చిది గిచ్చిది అన్నావంటే చెప్పు తెగుద్ది. ఒక్కటి ఇచ్చానంటే ఏంటిది? నా ముందే చేతి కొడతానా? ఇతనే సార్ ముందు నా బండిని గుద్దింది. ఇతని మీద కేసు పెట్టి నా బండికి డ్యామేజ్ కట్టించండి సార్. అసలు తప్పు చేసింది నువ్వే కదమ్మా. ఇప్పుడు కేసు తీసుకుంటారా? ఇతని మీద ఈవ్ టీసింగ్ కేసు బుక్ చేయమంటారా? ఏంటమ్మా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల్ని బెదిరిస్తున్నా? కేసు తీసుకోలేదో పోలీస్ స్టేషన్ లో నన్ను రేప్ చేయడానికి ట్రై చేశారని ప్రెస్ మీట్ పెట్టి చెప్తా జాగ్రత్త. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ముందు గుద్దింది నువ్వే. నోరు మూసుకో. రాంగ్ రూట్ లో వచ్చారు సార్ 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 పైగా మీకు దండం పెడతాను సార్. సార్ వదిలేయండి సార్, వదిలేయండి సార్. కొట్టదు సార్, కొట్టదు సార్, ఆశ్చర్యం చేయలేదు సార్. ఇది యాక్సిడెంటల్ గా జరిగింది సార్. సార్ నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. సార్ చెప్పరా? ఎలా పెడతారు సార్? ఇంతే కదా సార్ నన్ను కొట్టింది. చూడండి సార్. ఇలానే బిహేవ్ చేస్తారా సార్? పొద్దున ఇంటికి వచ్చి కలవండి. సారీ సార్. ఎక్కడ పెట్టుకుని వస్తున్నావా? చూడండి సార్, ఇదిగో నా అడ్రస్. ప్రగతి ఇతను మనీ కదా, ఇంక ఇదేం పని? ఇవయా సారీ. వదినా ఏంటి శేఖర్? రవణ్ ఉన్నాడా? అన్న రమ్మన్నాడని పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు. ఇంకా రాలేదు. ఏం కావాలి? గోపి ఎక్కడమ్మా? ఏమో తెలీదయ్యా. పొద్దుననగా పోయినాడు, ఇంతవరకు రాలేదు. హలో, ఎక్కడున్నావు మనీ? ఇంటి పక్కన. ఏ ఆఫీస్కి వెళ్ళలేదా? కాసేపట్లో వెళ్ళాలి. మా డాడీ ఈ రోజు నేను ఈవినింగ్ 6 o'clockకి ఇంటికి రమ్మన్నారు. హలో హలో మనీ, వినిపిస్తుందా? చెప్పు. అయితే నువ్వు లేట్ చేయకుండా వచ్చాయి. డాడీ చాలా డిసిప్లైన్ మనిషి, ఓకేనా? సరే వచ్చేస్తాను. హలో, ఏమైంది వీడికి? రే నువ్వేంట్రా ఎక్కడున్నావు? లీలా వాళ్ళ హాస్టల్ పక్క వీధిలోనే ఉందిరా. తన్ని చూద్దామని వెళ్ళా.
ఉద్యోగం పోయిన విషయం తనతో చెప్పానురా. తను కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ఈగోతో మాట్లాడింది. నేను కోపంలో టక్కును కొట్టేశానురా. అందుకే ఒకసారి కలిసి మాట్లాడదామని వచ్చాను. అసలు జీవితంలో ప్రేమించనే కూడదురా. డబ్బే ప్రపంచం రా మావా. డబ్బు లేకపోతే జీవితమే లేదు. డబ్బు లేకపోతే కుక్క కన్నా హీనంరా. పొద్దున్న చెప్పేవే ఒక బాక్స్ నిండా డబ్బు దొరికితే ఏం చేస్తావని. అలా గనక దొరికిందంటే అసలు ఎవరితో చెప్పకుండా ఊరుదిలి పారిపోతాను రా మావా. విదేశాలకు వెళ్ళడం చాలా సేఫ్ రా. 1 సంవత్సరం తర్వాత తిరిగొచ్చి ఆ డబ్బుని విదేశాల్లో సంపాదించామని చెప్తే ఎవ్వరూ ఎటువంటి ప్రశ్నలు అడగలేరు. అలాంటివి మన జీవితంలో ఎక్కడ జరుగుతారా? మనలాంటి వాళ్ళ జీవితాలు ఇంతే, ఇలా బతకాల్సిందే. సరేరా, నేను వెళ్తాను. సాయంత్రం కాల్ చేస్తాను. ఎక్కడికైనా బయటికి వెళ్దాం. అన్నా ఎంతైంది? 12 రూపాయలు. హలో, మోహన్ రావు గారే కదా? నేను మణిని మాట్లాడుతున్నాను. భాస్కర్ రావు గారి కొడుకు మణి. నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏం లేదు, నా ఫ్రెండ్ ఒకరు బ్యాంకాక్లో ఉన్నారు. నిన్న ఆయన సడన్గా చనిపోయారు. రేపు ఆయన ఫ్యూనరల్ ఉంది. నేను దానికి తప్పకుండా అటెండ్ అవ్వాలి. నా దగ్గర పాస్పోర్ట్ లేదు. మీరు ఒక్క రోజులో పాస్పోర్ట్ తీసుకున్నారట కదా, ఆయన నెంబర్ నాకు ఇచ్చారంటే దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ప్లీజ్ మోహన్, హెల్ప్ చేయరా, చాలా అర్జెంట్. మీ కబోర్డ్లో చక్కగా బట్టలు, బుక్స్ ఇలాంటివి పెట్టే మంచి అలవాట్లేదా? మీరు కాంపౌండ్ దాటి వెళ్ళకముందే మళ్ళీ రిపేర్ వచ్చి అటు పైకి పోకుండా ఇటు కిందకి పోకుండా మధ్యలో ఆగిపోతుంది లిఫ్ట్. మీరు ఇచ్చిన స్పేర్ పార్టే కదా సార్ మేము మారుస్తున్నాం. ఇందులో మేము చేసేది ఏముంది చెప్పండి. సరే సరే, మెల్లగా మాట్లాడు. అసోసియేషన్ చెవిలో పడిందంటే నెక్స్ట్ ఇయర్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. మారిస్తే మీకే కదా సార్ నష్టం. మీరు మార్చనిస్తారా? ఈ ఎక్సా కళ తగ్గించమంటున్నాను. అరే మామా, ఇక్కడ చూడరా. అంటే రవి గోపి ఇక్కడే ఉన్నారనమాట. ఈ ఫ్లాటే. జల్దీ తీరా. రే, ఎవరన్నా చూస్తున్నారమ్మ చూడు. నువ్వు తీరా. కిలి పెట్టేసి వెళ్ళిపోతారని బాస్ చెప్పారు. వీళ్ళంటే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నారు. అదేరా నాకు డౌట్గా ఉంది. లైట్ లేరా బాయ్? అరే ఎవరు లేరుగారా? అబ్బా ఇంత కంపోదేమరా, నేను కూడా పోయారా? ఒరే మావా, ఇదేదో తప్పుడు అడ్రస్లో ఉంది కదా? అవునా శేఖర్, నాకు కూడా అదే డౌట్ ఉందిరా.
పద నడు పోదాం. రే రారా మెల్లగా మెల్లగా. రే ఏంట్రా సౌండ్ వస్తుంది కానీ లిఫ్ట్ మాత్రం రావట్లేదు. అవునరా, నడు మెట్టు దిగి పోదాం. నడు. ఒరే పాండు, బైక్ ఇక్కడ వదిలేసి వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైపోయారా? పారిపోయి ఉంటారంటావా? పారిపోతే బండి ఎందుకు పెడతారా? వేరేదో జరుగుతుంది అనిపిస్తుంది రా. ఒరే ఫోన్ చేసి అన్నకి విషయం అంతా చెప్పేద్దామా? బండి ఇన్నే ఉంది, వాళ్ళు కనబడతలే, చెంపని చెప్పేసాం. రే ఏంట్రా ఇక్కడ ఇంకో F6 ఉందే? అవునరా, ఇప్పుడు ఓపెన్ చేసి చూసాం రా భయ్, ఓ పని అయిపోతుంది. పెట్టేసి వాళ్ళ దారి వాడు పోకుండా మన ఇంటి డోర్లు తెరిచారు. ఇప్పుడేంట్రా ఈ ఇంటి డోర్లు కూడా తెరుస్తున్నారు? ఏదో తేడా ఉంది కదా. అవునరా రఘు. ఇది కూడా చీకటి ఉందేమ్రా. ఏమ్రా భయ్, తప్పు పెట్టు. రే ఎవరికిరా ఫోన్ చేస్తున్నావు? రవికిరా. ఫిగర్ మాట్లాడుతున్నారు. బయలుదేరదాం పద. గోపిక్ టైజర్ చూద్దాం. ఎవరో చూడకుండా వెళ్ళిపోవాలి, త్వరగా రా. చూడు చూడు. రే ఫోన్ మోగుతుంటే ఎత్తవేమ్రా? ఫోన్ ఎక్కడుందిరా నాకు? అయితే మరి ఇంట్లో అయినా పడుతుందేమ్రా? ఇళ్ళకెళ్ళిన పడుతుందిరా. ఎందుకు అరుస్తావు? గోపి ఉన్నాడు, మరి రవి ఎక్కడరా? ద్రోహి కామాక్షి, చెప్పరా, ఇద్దరు దొరికారా? ఇద్దరు చచ్చిపోయారనా? అంతే కదనా? వాళ్ళిద్దరు శవాల్ని దాచిపెట్టారన్నా. ద్రోహి కామాక్షి, నాకు అదే అనిపిస్తుందన్నా. ఎందుకు ఇలా చేసి ఉంటాడు? ఏంటన్నా నువ్వు? నీ దగ్గర ఇంకో 5 కోట్లు కొట్టేయాలనేలా చేశాడనా? ఏంట్రా నువ్వు చెప్పేది? మనకిచ్చిన ఫ్లాట్ అడ్రస్ కి వెళ్ళి 6వ ఫ్లోర్కి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఎవ్వరూ లేరనా, చిన్న జీవం కూడా లేదన్నా. అంతే కదన్నా, డబ్బు తీసుకొచ్చిన రవిని గోపిని వాళ్ళ మనిషిని పెట్టి చంపించి శవాల్ని 5వ ఫ్లోర్ లో దాచిపెట్టి అసలు ఏమీ తెలియనట్టుగా డబ్బు చేరలేదని నాటకం ఆడుతున్నాడన్నా. ఇప్పుడు రవి గోపి డబ్బు తీసుకుని పారిపోయినట్టుగా మీకు తెలిసిందనుకోండి, మీరేం చేస్తారు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇంకో 5 కోట్లు రెడీ చేసిస్తారు కదా. మనం ఇదివరకే ఇచ్చిన 5 కోట్లతో కలిపి ఈ 5 కోట్లు కూడా చేతిలోకి రాగానే ఊరొదులు పెట్టి పారిపోవాలని ఆ కామాక్షి గడి ప్లాన్ అన్నా. ఏం చేస్తావంటే, మనం వచ్చినట్టు ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టేసి ఎవ్వరు చూడకుండా బయటకు వచ్చేసాయి. రవిని గోపిని హత్య చేసిన వారి గురించి ఆధారాలు ఏమన్నా దొరికితే ఎత్తుకుని వచ్చేసాయి. వాడికి ఇక మనం నరకం చూపిద్దాం. సరేనా? ఈ రోజు నా జీవితంలో చాలా దారుణం జరిగిన రోజు. నేనంటే విశ్వాసంగా ఉన్న వాళ్ళని నేనే పోగొట్టుకున్నా. ఫ్రెండ్ అనుకుని నమ్మినోడు వెన్నుపోటు పొడిచాడే.
డబ్బు కోసం ఏ పనైనా చేసేస్తున్నారు. సారీ సారీ, ఇదంతా మా జీవితంలో రొటీను. మీరు చెప్పండి, మీకు ఎప్పుడు కావాలి? సార్ నేను ఇవాళ నైటే బయలుదేరాలి. బాగా ఖర్చు అవుద్ది తమ్ముడు. ఎంత ఖర్చైనా పర్లేదు సార్, నేను ఇచ్చేస్తాను. అలాగా, నమ్మొచ్చారు కదా, చేసి పెడతాను. పేపర్ చదువుతా సార్. పోయిన సంవత్సరం దొంగ పాస్పోర్ట్ల మీద ట్రావెల్ చేసిన వాళ్ళని 900 మందిని ఇండియాలో పట్టుకున్నారంట. హైదరాబాద్లో మాత్రం 260 కేసులు. అంతేకాదు, అందులో నా కేసులు ఓన్లీ 2 అవును. నీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి 1.5 లాక్ ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో. రాత్రి 8 గంటలకల్లా పాస్పోర్ట్ రెడీగా ఉంటుంది ఖచ్చితంగా. 1,00,000 ఇప్పుడే ఇచ్చేయాలా సార్? నాలాంటి రౌడీలు చట్టాన్ని ఖాతరు చెయ్యరు, కానీ ఇచ్చిన మాట కోసం ప్రాణాలు ఇస్తారు. తమ్ముడు, ఒక ముఖ్యమైన విషయం. ఇన్ కేస్ ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని పట్టుకున్నారనుకోండి, మాకు సంబంధించిన ఏ డీటెయిల్స్ మీరు చెప్పకూడదు. అలా చెప్పారంటే మీరిచ్చిన అడ్రస్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టరు. మీరిచ్చిన అడ్రస్ తప్పు కనుక అయితే ఆ మోహన్ అయిపోతాడు. అది మెయిన్ లింక్. బీ కేర్ఫుల్. ఇదిగోండి సార్. 51. ఓకే. రేయ్ కాస్త నవ్వరా. రేయ్ మర్యాదగా మాట్లాడరా, కొట్టేనంటే మూతి పగులుద్ది. నన్నే తిడతావు నువ్వు. నువ్వు అయిపోయావు రేయ్, నా చేతులు అయిపోయావు రేయ్. నన్నే తిడతాడు. తమ్ముడు, వెళ్ళి ఫోటో తీసుకో. హలో, ఆ ఫోటోగ్రాఫర్ దగ్గర కొంచెం మర్యాదగా నడుచుకో. ఎందుకంటే ఇవాళ మూడు అస్సలు బాగాలేదు. పో. లెక్క తప్పింది. రేయ్ నిన్ను తీసుకొచ్చి నిలబెట్టడానికి ఇంకోటి రావాలా? పోరా, పోయి నిలబడే. ఏయ్ తల సరి చేసుకోరా. సరిగ్గా నిలబడు. కాస్త గడ్డం ఎత్తరా. ఏయ్ కళ్ళు ఆర్పకు. అయ్యా గొడ్ల గోపులా చూస్తావేట్రా. ఏయ్ పొద్దున్నే వచ్చి ప్రాణం ఎందుకు తీస్తావురా? నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? ఫ్యామిలీ ఫోటోవా? చస్తే 11వ రోజు కర్మకాండ, కానీ నీకు మాత్రం ఇవాళ రాత్రే కర్మకాండ. అమ్మా చెప్పరా. ఇవాళ ఆఫీస్లో మీటింగ్ జరిగింది. ఇప్పుడు నాకు జీతం నెలకి 80,000 కదా. అది నాకు తెలుసు కదా. కానీ ఇప్పుడు 3.5 లక్షలు జీతం ఇస్తాం అంటున్నారు. 3.5 లక్షలా? ఏంట్రా నువ్వు చెప్పేది? 3.5 లక్షలు జీతం ఇస్తూ విదేశాలకు వెళ్ళమంటున్నారు. నిన్ను అడిగి చెప్తానని చెప్పాను. 3.5 లక్షల జీతం, విదేశాల్లో ఉద్యోగం ఎంతమందికి వస్తుందిరా? నీ చేసుకున్న పుణ్యం నీకు దొరికింది. లేదమ్మా, అందులో ఒక చిన్న చిక్కు ఉంది. ఏంటి? ఓకే అంటే ఈరోజు నైటే యూఎస్కి బయలుదేరాలి. ఒకసారి వచ్చి నిన్ను చూసి వెళ్ళడానికి కూడా టైం ఉండదమ్మా. ఏంట్రా ఈ రోజే వెళ్ళాలా? అవునమ్మా. ఇంట్లో నందిని నిశ్చితార్థం ఉంది. అన్ని పనులు నువ్వే కదరా దగ్గరుండి చేయాల్సింది. ఇలా చెప్తే ఏంట్రా అర్థం? మా వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళాలి, లేదంటే ఉద్యోగం నుంచి తీసేసినా తీసేస్తారు. ఏంటోరా, నీకేది మంచిది అనిపిస్తే అది చెయ్యి. నాకు నువ్వు నందిని బాగుండాలి అంతే.
నా అకౌంట్లో ఉన్న డబ్బంతా నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. జాగ్రత్త అమ్మా. పైన బడి లోన బడి డబ్బు కొరకు వెతికి వెతికి చస్తున్నారు. ధన్నాధన్ ధన్నాధన్ డబ్బు కని దెబ్బతిని అడ్డమైన గడ్డి తిని చెప్పరాని కుక్క పాటలు పడుతున్నారు. ధన్నాధన్ ధన్నాధన్ తిప్పలెన్ని తప్పులెన్ని తెస్తుందో ఈ ధనం, డబ్బులెన్ని ఎడుపులెన్ని ఇస్తుందో ఈ ధనం. చూసే కళ్ళ పంట తెస్తుందేమో తంట, మూటగని ముళ్ళగని ఆట చూడమంట. సార్ దీని హైట్ ఎంత? ఇది 5 అడుగులు ఉంటుంది సార్. ఇది కాదు, మీ హైట్ ఎంత ఉంటుంది? నేను 4 అడుగులు సార్. దీనికంటే కొంచెం పెద్ద పెట్టేమైనా ఉందా? దీనికన్నా పెద్దదంటే 6-3 శవ పెట్టుకుంటుంది అదే. అచ్చిచి అది కాదు. మీకు దేనికోసం కావాలి? పాత బుక్స్ డివిడీలు పెట్టడానికి. ఇలాంటిది ఇంకోటి ఉంది సార్, రండి ఇటువైపు రండి సార్. అన్న ఇదెంతన్నా? 5,300 తమ్ముడు, నువ్వు కాబట్టి 5,000. కొత్త పక్కన తిరిగాడు, భలే తిరిగాడు తమ్ముడు. నా షాపు చాలా లక్కీ షాపు, పోను నీకే తెలుస్తుందిలే. డోర్ డెలివరీ ఫ్రీయే కదా? ఏడు తమ్ముడు, పెట్టి చాలా పెద్దగా ఉంది, ఇల్లు షిఫ్టింగ్. కాదు కాదు, పాత బుక్స్ అవి పెట్టడానికి. లంచ్ గేట్ ఓపెన్. అన్నా నా కోసం ఎవరైనా వచ్చారా? వస్తే చెప్పమండి. సరే అన్న. ఇద్దరొక్కటయ్యారా RDX అవుతారు, గోలుమాలు తారుమారు తొకదిమిసారు. పాము ముంగిసల చెలగాట మీదనం, 2 పొట్టేళ్లను ఢీ కొట్టించేదనం. 3 ముక్కలాట తోలు బొమ్మలాట, తైతక తక తైతక తక ఆడించేదనా. ఏం చేస్తున్నాడు వీడు? ఎవడ సేవ అయి ఉంటుంది ఇది? ఏంటి స్మెల్? సిగరెట్ ఎలా వచ్చింది? ఒకవేళ నా కోసమే వెతుకుతున్నారా? లాక్ చేసిన ఫ్లాట్లోకి వెళ్ళొచ్చుంటారు.
వచ్చినట్టు. సార్ రండి సార్. ఇరుక్కుపోయారా? ఏం తమ్మి అప్పటికెళ్ళి తలుపు కొడుతున్నావు? ఏం చేస్తున్నావు? బాత్రూంలో ఉన్నాను సార్. ఓహో గట్లనా? ఏం తమ్మి ఫ్లాట్ మంచిగా క్లీన్ చేసినట్టున్నావు? అవును సార్, మీరు చెప్పారు కదా అందుకే. అది సరే, పొద్దున నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చినావు? ఏమన్నా ప్రాబ్లమా? నేను పోలీస్ స్టేషన్కి రాలేదే. నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చిపోవటం నేను చూసినా. అది నా పర్సు కనపడలేదు సార్, అందుకే కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. తర్వాత నా ఫ్రెండ్ ఫోన్ చేసి కార్లో ఉందని చెప్పాడు, అందుకే రిటర్న్ వచ్చేసాను. ఓ గట్లనా? సరే, నీ ఫ్రెండ్స్ ఎవరన్నా నీ ఫ్లాట్కి వచ్చిర్రా? లేదు సార్, ఎవరూ రాలేదే. నీ బాల్కనీలో బ్లూ టీ షర్ట్ వేసుకున్నాను ఒక నేను చూసినా. నన్ను ఎప్పుడు చూసాడు? ఓ కానీ ఎవరూ రాలేదు సార్. ఈ ఫ్లాట్స్ లా కొంచెం జాగ్రత్తగా ఉండాలి తమ్మి, ఎందుకంటే పక్కింట్లో మర్డర్ జరిగినా పట్టించుకునే నాదుడే లేడీడా. అర్థమైందా? ఓకే సార్. సరే తమ్మి, నేను పోయేస్తా, జాగ్రత్త. అమ్మయ్యా. షూ ఏందాడా? సార్ అది పాత షూ నాదే. వెనకకు పోమంటున్నా కదా. ఏంద్రా మర్డర్ చేసినావా? ఎందుకు చంపినారా వీడిని? ఎవడు? సార్ నేను చెప్పేది కొంచెం వినండి సార్. సార్ ప్లీజ్ సార్. కాల్చి పడేస్తా. వెనక్కి పోరా నువ్వు. వెనక్కి పోమని చెప్తుంటే చేతులు వెనక పెట్టు. చేతులు వెనక పెట్టు. కూర్చోరా, కూర్చోమని చెప్తుంటే. డ్యూటీలో జాయిన్ అయిన 2వ రోజే మర్డర్ కేసు. ఇదిరా జాక్పాట్ అంటే. సార్ కొంచెం వినండి. అవునరా, నీ ఫ్రెండ్ అదే రా బ్లూ టీ షర్ట్ వాడు. వాడెక్కడా? రేయ్, మర్యాదగా నువ్వే చెప్తావా లేకపోతే నన్నే కనుక్కోమంటావా? ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్, నాకేం తెలియదు సార్. లోపటేంద్రా సౌండ్? రేయ్, నెత్తి కిందికి దించు. సార్ ప్లీజ్ దించరా. No. ఏంటన్నా నువ్వు? వీడేమన్నా రవిని గోపిని చంపాడని చెప్తుంటే అలా నవ్వుతున్నావు? వల్లారా, ఈడు మనం ఎవరో తెలియక మన వాళ్ళనే చంపేసి అలా ఫేక్ పాస్పోర్ట్ కోసం మన దగ్గరికే వచ్చేసాడు రా. అన్నా అయితే ముందు ఈయన పట్టుకుందామన్నా. ఈయన పట్టుకుంటే అసలు నిజమేమో తెలుస్తుంది కదా. అబ్బచ్చా, వీడికి మనం ఎవరన్నది తెలియదు, అందుకని ఎలాగైనా పాస్పోర్ట్ కోసం మన దగ్గరికే వస్తాడు. ఈడొక ఆయుధం రా. వీడిని ఆయుధంగా మన మీదకు పంపిన ఆ కామాక్షిగాడే మన టార్గెట్. ఇవాళ రాత్రికే కలుద్దామన్నాడు. ఈ లోపల వాడు ఏమేమి చేస్తాడో చూద్దాం. శర్మ, ఈ హత్య నేను చేయలేదు. నేను హంతకున్నాను. ఎవరు సార్ మీరు చెప్పేది? నిజం శర్మ. అసలు ఏం జరిగిందంటే ఏంటి బాస్, ఏ పనిలో ఉన్నారు? నీకేం కావాలి? బావ మర్చిపోయావా? డివిడీలు ఇస్తానుగా. నేను ఒక ముఖ్యమైన మ్యాటర్లో ఉన్నాను రా, వెళ్ళి తర్వాత రా. మ్యాటరా? ఈ టైంలో ఏంటి బాస్ మ్యాటర్? చుట్టూ కూడా బాగా చెదిరిపోయింది. గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? అవునరా, గర్ల్ ఫ్రెండే వచ్చింది. ఓ అదేనా? అవునరా, అదే.
అదే వెళ్తావా? సారీ బాస్ మీరు ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేశాను. నేను డివిడి తర్వాత వచ్చి తీసుకుంటానే. బాయ్ 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 బాయ్. పొర్రా పిక్చర్. అయ్యో లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు, టెన్షన్గా ఉంది. అప్పుడే బాస్ వచ్చాడు, పని అయిపోయిందా బాస్? బాస్ బాస్ పిలిచిన పలకట్లేదు, బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు బాస్. ఏంటి బాస్, గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో పెట్టేసి తాళం వేసి మీరు బయటికి వెళ్తున్నట్టున్నారు? ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను, కొనడానికి వెళ్తున్నా. అదేనా అదేనా అదేనా? రఘు లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది. ఏం చేస్తున్నాడు? రఘు రఘు నేనే రఘు రఘు. పైన చూద్దాం. ఎలా పిలవాలి వీణ్ణి? రఘు రఘు నేనే కిందకెళ్ళి చూస్తా. రఘు ఎక్కడ కనబడలేదు, ఎటిల్లుంటాడు? రఘు రఘు అయ్యో రఘు 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 పోలీస్ 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 పోలీస్. బాస్, ఒక ముఖ్యమైన విషయం బాస్. ఒక పోలీసు మనం వేసుకున్న ప్లాన్ కనిపెట్టేశాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? నేనుగా మీరు కంగారు పడతారండి బాస్. ఆ పోలీసుని నేను చంపేశాను. నేను నమ్మలేకపోతున్నాను రా. నిజంగా నేనే చంపేశాను బాస్. అది కాదురా, మన సీక్రెట్ ప్లేస్ పోలీసులకు ఎలా తెలిసింది? ఇది వీరభద్రం వేసిన స్కెచ్ ఏమో. ఎలా చెప్తున్నావురా? అవును బాస్, ఆయన మనుషులు అక్కడికి వచ్చి డబ్బు పెట్టి డోర్ ముందు పెట్టి పోకుండా డోర్ ఓపెన్ చేసి చూశారు. మన ఫ్లాట్ కి కింద ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ కి F6 అనే నెంబర్ మార్చి అందులో ఒక పోలీసుని దాచిపెట్టారు. ఫ్లాట్ నెంబర్ మార్చి పోలీసుని దాచిపెట్టారా? ఏంట్రా నువ్వు చెప్పేది? అరే అవును బాస్, రఘుకి ఈ విషయం తెలిసిపోయిందని ఆ పోలీసు లేపేశాడు. ఇప్పుడు నాకు తెలిసిపోయిందని నన్ను చంపడానికి వచ్చాడు. ఆయన నేనెవరిని కిల్లిని కదా, నేనే వాడిని కిల్ చేశా. దీనివల్ల వీరభద్రానికి లాభం ఏంట్రా? బాస్, మీరు ఎలాగో ఇక్కడికి వస్తారని వాడికి తెలుసు. అప్పుడు మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తే ఎంతవరకు డిపార్ట్మెంట్ తరఫున చెడ్డ పేరంతా పోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తానన్నా 50 లక్షలు వాడివే. అంతేకాకుండా నీకివ్వాల్సిన 5 కోట్ల రూపాయల డబ్బును ఆ నొక్కేస్తాడు. ఏమంటారు? వీరభద్రం ఇంత తెలివిగా ఆలోచిస్తున్నాడా? సరే, నువ్వేం చేస్తావంటే వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మన ప్లేస్కి వచ్చాయి. ఇంకా వీరభద్రం గాడు ఏం ప్లాన్ వేస్తాడో చూద్దాం. ఈరోజు రాత్రి ఆ వీరభద్రంకి నేనేంటో చూపిస్తా. ఏం తమ్ముడు పెట్టి కావాలా? నేను చెప్పలా నా షాపు చాలా లక్కీ షాప్ అని?
పెట్లు పట్టిపోతున్నాడు. ఏం చదువులో ఏంటో. ఇంకెన్ని పుస్తకాలు ఉన్నాయో. ఏంటి బాస్ అప్పుడే వచ్చారు? ఆ ముఖ్యమైన మ్యాటర్ దొరికిందా? అవును, ఎవరింటికి పెట్లు? సారింటికే తీసుకెళ్తున్నా. మీకెందుకు బాస్ 2 పెట్లు? అది ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయి, లైబ్రరీకి డొనేషన్ ఇద్దామని. తమ్ముడు నువ్వు వెళ్ళరా, బాస్ కి నేను హెల్ప్ చేస్తాలే. సార్ ఇదిగో. ఆగండి బాస్, డోర్ డెలివరీ ఫ్రీ కదరా. అయితే డబ్బులు ఎందుకు ఇవ్వాలరా నీకు? అవసరమా? దీన్ని లంచం అంటారు తెలుసా? పోరా. వీళ్ళంతా ఇంతే బాస్, డబ్బు లేకపోతే బూతులు తిడతారు. నేను హెల్ప్ చేస్తాగా, అలా చూస్తారేంటి సార్? మీరు కూడా చేయండి అంతే, ఇంకా టెన్షన్ ఏంటి? రండి. అది అది మెల్లిగా సార్, మెల్లిగా బాస్, లోపలికి. అంతే అంతే బాస్. మీ డబ్బులు ఎలా సేవ్ చేసానో చూసారా? ఆ DVD మాత్రం మర్చిపోదు బాస్. బాస్ మెల్లిగా మీరు ఉండండి బాస్, నేను చూసుకుంటాను. అమ్మయ్యా, అమ్మా. బాస్ అక్కడ 2 పెట్లున్నాయి. మీరు అంత బాగా చదివేవాళ్ళ? ఇదంతా చూస్తుంటే పేపర్లో పడి న్యూస్ ఒకటి గుర్తుకొస్తోంది. మన SRNలో బాగుంది కదా, కొన్నేళ్ల క్రితం ఒక హంతకుడు ఒకని చంపేసి ఇలాంటి పెట్లోనే శవాన్ని పెట్టి ఆ బావిలోనే పడేసాడంట. చాలా కాలం తర్వాత పోలీసులు ఆ పెట్లోంచి అస్థిపంజరాన్ని బయటికి తీశారు. అందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది బాస్. అదేంటో తెలుసా? ఏంట్రా? పోలీసులు బాక్స్ని కనుక్కున్నారు, దానిలో ఎవరు చచ్చారో కనుక్కున్నారు, కానీ ఎవరు చంపారో తెలియలేదుగా. దేశంలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో చూసారా బాస్? ఇప్పుడు ఆ హంతకుడు ఎక్కడున్నాడో, ఏ దేశంలో జాలీగా తిరుగుతున్నాడో ఎవరికి తెలుసు? ఇప్పుడు పట్టుకుంటాం అప్పుడు పట్టుకుంటాం అని అంటారే కానీ ఎప్పుడు పట్టుకుంటారో తెలియదు బాస్. నేను చెప్తున్నా కదా, ఆ బావిని కనుక క్లీన్ చేస్తే ఎన్ని శవాలు బయటపడతాయో మీరే చూడండి. పైగా బాస్, ఆ బావిలో పెద్ద నిధి కూడా ఉందంట. ఇప్పుడు కనుక ఆ నిధిని బయటికి తీస్తే మనకి ఎంత యూస్ఫుల్ బాస్. ఆ బావిని తలుచుకుంటేనే నాకు వాంతి కూడా వస్తుంది బాస్. నేను వెళ్ళి మీ బాత్రూమ్ యూజ్ చేసుకుంటాను. ఉండండి బాస్. బాత్రూంలో గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా? సారీ బాస్, సారీ. పానకంలో పొడకలేక మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాను బాస్. మళ్ళీ వస్తానే. మీరు తీసుకొచ్చింది మర్చిపోకుండా యూజ్ చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే పిలవండి. సారీ సార్, లాస్ట్ అవైలబుల్ టికెట్ నెక్స్ట్ వీక్ మండేనే. కొంచెం ట్రై చేయండి. రేపు ఉదయం నా ఫ్రెండ్ ఫ్యూనరల్ ఉంది, నేను వెళ్ళి తీరాలి. ఫేస్ చూడు, వచ్చి 2 నిమిషాలు కూడా కాలేదు, ఇంతలోనే టికెట్ కావాలంట. అన్నీ ఫుల్ అయిపోయాయి, చూద్దాం. అవైలబిలిటీ చెక్ చేయాలి. మీ పేరేంటి? MONEYKANDAN, మణికండన్. చాలా మంచి పేరు సార్. ఇవాళ నైట్ 1 o'clockకి మీ ఫ్లైట్. 10:30 కల్లా ఎయిర్పోర్ట్లో ఉంటే చాలు.
చెప్పరా. నీ కార్ కావాలరా. వచ్చి తీసుకెళ్ళు. మిస్టర్ మణి, మా అమ్మాయి వయసున్న చాలామంది అమ్మాయిలకి నీలాంటి వైట్ కలర్ జాబ్ చేసే అబ్బాయిలు నచ్చడం చాలా మామూలు విషయం. మీ గురించి కొంచెం తెలియగానే చాలా తెలిసిపోయినట్టుగా ఫీల్ అయిపోతుంటారు. ఆ విషయం పక్కన పెడితే నాకు మీపై నమ్మకం కుదరడానికి ఒక కారణం ఉంది. ఒక అన్నగా తండ్రి స్థానంలో ఉండి మీ చెల్లెలి పెళ్లి బాధ్యతలు మీరే తీసుకున్నారని నా కూతురు నాకు చెప్పినప్పుడే తనకు సరైన వ్యక్తి మీరేనని నేను డిసైడ్ చేసుకున్నాను. మీ అమ్మగారిని ఒక మంచి రోజు చూసుకుని రమ్మంటే మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్. ఏంటి మణి, ఆర్ యు హ్యాపీ? సార్ అది మా కంపెనీలో నాకు యూఎస్ వెళ్ళడానికి ఆఫర్ ఇచ్చారు. వెల్ అండ్ గుడ్. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళి సెటిల్ అవ్వండి. ఇందులో ఆలోచించేదే ఉంది. నేను ఆల్రెడీ ఓకే చెప్పేశాను. ఇంకాసేపట్లో డాక్యుమెంట్స్ కూడా నా చేతికి వచ్చేస్తాయి. ఈరోజు నైటే బయలుదేరాల్సిన పరిస్థితిలో ఉన్నాను. మళ్ళీ తిరిగి రావడానికి ఎలాగూ 1.5 years పడుతుంది. నేను యూఎస్కి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు మీరాకి నా మీద ఇంతే లవ్ ఉంటే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. వాట్? ఏంటి మీరా? ఏంటో మాట్లాడేది? నాన్న ప్లీజ్ నాన్న, తను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకే అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం నాన్న, నేను మాట్లాడతాను. రామని నాన్న, ఒక్క నిమిషం. ఏంటి నువ్వు నాన్న ముందు అలా మాట్లాడుతున్నావు? ఏంటి, ఏమైంది మణి? ఎందుకు డాడీతో అలా మాట్లాడావు? నేను సరదాగా చెప్పలేదు మీరా, సీరియస్గానే చెప్పాను. నేను యూఎస్కి వెళ్ళొచ్చాక కూడా మన ఇద్దరి మధ్య ఇంతే లవ్ ఉంటే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఈ గ్యాప్ మనమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మంచి అవకాశంగా ఉంటుందని నా ఉద్దేశం. అయితే 3 సంవత్సరాలుగా మన మధ్య ఉన్నలా? బుల్షిట్. నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు మీరా. ఈ విషయం నీకు మార్నింగే తెలుసు కదా, మరప్పుడే ఎందుకు చెప్పలేదు? చెప్పాలనిపించలేదు, చెప్పలేదు. ఆల్రెడీ మనిద్దరం మాట్లాడుకున్న తర్వాతే కదా నేను మా డాడీకి చెప్పింది. ఇప్పుడు మా అమ్మ నాన్న నా గురించి ఏమనుకుంటారు? మా డాడీ నా మీద పెట్టుకున్న నమ్మకం ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు మా డాడీతో చెప్పావే, దాని గురించి కూడా నేను బాధపడట్లేదు. ఎందుకంటే నువ్వు చెప్పింది నేను వింటాను. 1.5 సంవత్సరం తర్వాత మనం కలిశాక కూడా నీ మీదున్న ప్రేమ ఏమాత్రం తగ్గదన్న నమ్మకం నాకుంది. కానీ ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీరా, నెలకి 80,000 జీతం, ఊర్లో సొంత ఇల్లు, లైఫ్లో బాగా సెటిల్ అయ్యాను. ఇవన్నీ తెలిసాక నువ్వు నన్ను ప్రేమించావు. అదే రేపు నాకు ఉద్యోగం లేక నేను ప్రాబ్లమ్స్లో పడిపోతే ఇవన్నీ తెలిసి కూడా నువ్వు నన్ను ప్రేమిస్తావా? లైఫ్లో బాగా సెటిల్ అయిన వాడిని, మంచి జాబ్ ఉన్న వాడిని పెళ్లి చేసుకొని చంపైపోవు.
నువ్వా తమ్ముడు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు, పెట్టే కారు. తెలుసు, ఒక్కడే పెట్టి లేపాలంటే బరువుగా ఉంది. హెల్ప్కో మనిషి కావాలి. అవును అవును. నా పెళ్లి టైంలో మా ఊళ్ళో ఇంత పెద్ద బండరాల్ని ఇలా ఎత్తి అలా పాడేసి తాళి కట్టి తీసుకొచ్చినోడిని. ఇలాంటివి నాకు జూజుబ్బి. ఏంటి తమ్ముడు ఎంత చిన్న పెట్టిని కూడా ఎత్తలేపోతున్నావు? ఇప్పుడు చూడు నా పవర్ అంటే చూపిస్తా. ఓకే అన్న. అయ్యా అయ్యా, నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు. ఏమా ఈ పెట్టిలో ఏమేమి పెట్టావయ్యా? పార్వతంలో ఎంత బరువు ఉంది? ఏం లేదన్నా, బుక్స్ లైబ్రరీలో ఇవ్వడానికి వెళ్తున్నాను. ఇవన్నీ బుక్స్ లాగా లేవయ్యా, లైబ్రరీయే తీసుకొచ్చి ఇందులో పెట్టినట్టుంది. మీ వల్లే కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది చెప్పండి. సూపర్ అన్న, సూపర్. ఇంకా 3 పెట్లే. ఇంకా 3 పెట్లే. అన్నా అన్నా అన్నా, సూపర్ అన్నా. మీరుండబట్టే అన్ని పెట్లు ఇంత తొందరగా ఎక్కించగలిగాం. చక్కగా చిరంజీవిలో ఉండేవాడిని. సిరిగిపోయిన సిడతల అప్పారాలు చేసావు కదయ్యా. అయ్య బాబు, అబ్బా. తమ్ముడు ఇంకా 4 పెట్లున్నా చెప్పు, నేను ఒక్కనే ఎత్తేస్తా. నచ్చవే నాకు. ఐమ్ సారీ మీరా. నాకు నీ గురించి తెలుసురా, నువ్వు సరదాకి చెప్పావు కదూ. ఇప్పుడు పెళ్ళొద్దంటే నేను కాదంటానా చెప్పు, దానికెందుకు అలా మాట్లాడ్డావు? నా సిచ్యువేషన్ అలాంటిది మీరా, కొన్ని విషయాలు నేను నీకు చెప్పలేను. ఏంట్రా విషయాలు నాకు కూడా చెప్పలేనివి? అది కాదు మీరా, తప్పకుండా చెప్తాను. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు, తర్వాత ఫోన్ చేసి అన్ని వివరంగా చెప్తాను. నిన్ను వదిలి వెళ్ళను. మీరా నా మాట విను, మీ నాన్న నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పానులే. ముందు నేను చెప్పేది విను, ఇంటికి వెళ్ళు. నేను చాలా అర్జెంట్ వర్క్ లో ఉన్నాను మీరా. నేను వెళ్ళే ప్లేస్ కి నిన్ను తీసుకువెళ్ళడం కుదరదు. నువ్వు ముందు కార్ దిగు. అది ఎంత అర్జెంట్ పనైనా సరే, ఎలాంటి ప్లేస్ అయినా సరే, ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి వెళ్ళను. నీతోనే ఉంటాను. వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ ఇక్కడెందుకు ఆపావు? కిందకి దిగు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కిందకి దిగు.
ఏదైనా తప్పు చేసావా? ఆ? మణి ఏయ్, నిజం చెప్పు, ఈ పెట్టెల్లో ఏముంది? మణి, నాకు భయం వేస్తుంది. నువ్వు చెప్తావా లేక పోలీసులకు ఫోన్ చేయనా? ఎక్కువ ఎక్కవే. అమ్మ కాళీ తల్లి, నువ్వే నాకు తోడుగా ఉండాలి. ఆ తర్వాత హలో, ఏంటి వీరభద్రం, నా కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నావు? నిజమే కామాక్షి, నీకోసమే వెయిట్ చేస్తున్నా. మనీ రెడీనా? రెడీ కామాక్షి. నువ్వు సరేనంటే నువ్వు చెప్పిన F6 ఫ్లాట్కి నేనే వస్తాను, నీ లెక్క తెలుస్తాను. లెక్క తేల్చాలని అంత ఆత్రంగా ఉందా? నీలాంటి నమ్మకస్తుడిని నేను చూడనే లేదు వీరభద్రం. అయితే ఇప్పుడు మనం ఆ ఫ్లాట్లో కలవనక్కర్లేదు. ఏ? ఆ ఫ్లాట్కు నాకు మ్యాచ్ కాలేదు. నువ్వు మనీ రెడీ చేసావు కదా, ఎక్కడిస్తే ఏంటి? సరే, ఎక్కడ రమ్మంటావు? ఇది వీరభద్రం అంటే. ఆర్సీపురం పెయింట్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను, త్వరగా వచ్చాయి. వస్తున్నా కామాక్షి, నేను నిన్ను చూడాలని వెయిట్ చేస్తున్నా. అన్నా ఏమైంది? ఇదేంటో ఇంకో చోటకు రమ్మంటున్నాడు రా. అన్నా మనగాడే చెప్పుంటాడా? ఏంట్రా నువ్వు అనేది? అన్నా ఆడు పాస్పోర్ట్ గురించి మన దగ్గరికి వచ్చింది కదన్నా, అది కామాక్షికి తెలిసిపోయినట్టుందన్నా, అందుకే కామాక్షి అలర్ట్ అయ్యాడనా. రే, వాడు మన వాళ్ళని చంపిన విషయం మనకి తెలిసిందని మనకి ఎలా తెలుస్తుంది? అన్నే చెప్పింది కదరా, ఆన్ ముంగట్నే మనతో ఫోన్లో మాట్లాడాని, మరి డౌట్ వచ్చింది కదా అన్నా. ఆడు వచ్చింది మనకు పాస్పోర్ట్ గురించి కాదన్నా, మనని అబ్జర్వ్ చేయనీకే. చంపకురా, ఇలాంటి బుర్రలేని వాళ్ళందరినీ పెట్టుకుని నేను 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 పడుతున్న పాటలున్నాయే. అమ్మా తల్లి, నా బుర్ర తింటున్నటువంటి ఈ దరిద్రుల నుంచి నన్ను కాపాడు. ఒరే శేఖర్, నువ్వేం చేస్తావంటే మన వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఆర్సీపురం పెయింట్ ఫ్యాక్టరీకి ఆయుధాలతో వచ్చేయమని చెప్పు. సరే నువ్వు ఇక్కడే ఉండు. మనీ ఇక్కడికి రాలేదు అంటే కామాక్షికి మన ప్లాన్ తెలిసిపోయిందని అర్థం. వచ్చాడు అంటే కామాక్షికి 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 ఈ రోజే క్లైమాక్స్. మనీ రావాలి. ఏంట్రా మనీ ఇలాంటి పని చేసావు? నీ మీద ఎవరికైనా అనుమానం వస్తే? 5 10 లంచం ఇచ్చైనా సరే నా పని సాధించుకోవాలనుకునే సాధారణ మనిషిని నేను. నన్ను అనుమానించి తప్పు పట్టడానికి ఇక్కడున్న వాళ్ళెవ్వరికీ రైట్స్ లేవు.
చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావా? దేవుడు అందరికీ పైకి రావడానికి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వాడిని ఈ లోకం చేతగాని వాడు అంటుంది. నేనేం చేతగాని వాడిని కాదు. ఇదిగో ఇప్పుడు వెళ్ళి పాస్పోర్ట్ తీసుకుంటాను. నైట్ 12 గంటలకు ఫ్లైట్ టికెట్ ఉంది. దాంతో అన్ని సమస్యలు తీరిపోతాయి. సంవత్సరం 2 సంవత్సరాల్లో నిన్ను నా ఫ్యామిలీని వదిలేసి వేరే దేశంలో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ డబ్బు నాది, దానికి నేనే అధికారిని. చెప్పేది విను. పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పేద్దాం. పోలీసులు ఏమన్నా నీ మామయ్యలు అనుకున్నావా? విషయం తెలిస్తే ప్రాణం తీసేస్తారు. ఇప్పుడు వెళ్ళి సార్ 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 మా ఇంట్లో జరిగింది చిన్న యాక్సిడెంట్ సార్ అని చెప్తే, అలాగా తమ్ముడు రా 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 అని తీసుకెళ్లి కూర్చోబెట్టి కబుర్లు చెప్తారనుకున్నావా? పోవే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? మనీ మనీ, నేను చెప్పేది కాస్త విను. నేనెవ్వరి మాట వినే పరిస్థితిలో లేని మీరా. నా ప్లాన్ ప్రకారం ఇవాళ బయలుదేరాల్సిందే. నా కోసం 1.5 సంవత్సరం వెయిట్ చేయి. రాగానే మన పెళ్ళి. మనీ మనీ మనీ, ఆగరా. మనీ మనీ మనీ, నేను చెప్పేది విను. హలో, అన్నా అన్నా సార్, ఏంటి ఎవ్వరూ లేరు? పాస్పోర్ట్ ఇక్కడే ఉంది. ఎవరా మీరు? మీకేం కావాలి? మీ డబ్బు మీకు ఇచ్చేసాను కదా. నీకు పాస్పోర్ట్ ఇచ్చిన మా అన్నకి నీ ప్రాణం కావాలరా? హలో, మనీ దొరికాడనా? నరబలి ఇచ్చే టైం వచ్చింది, తొందరగా రండ్రా. హలో, ఏంటి వీరభద్రం, వచ్చావా? నువ్వు చెప్పిన ఫ్యాక్టరీ లోపలే నేనున్నా. నువ్వెక్కడున్నావు? అదే ఫ్యాక్టరీలో వెయిట్ చేస్తున్నా. వస్తున్నా. ఎలా ఉన్నావు కామాక్షి? నా చుట్టూ నా కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఇంతమంది నా వెంట ఉంటే ఇంకెలా ఉంటాను వీరభద్రం? చాలా బాగున్నా. ఒక్క విషయం అర్థం కావట్లేదు కామాక్షి. శాశ్వత స్నేహితుడని నాతో ఎవ్వరూ లేనే లేరు. ఏదో ఒక సమయంలో అందరూ నాకు శత్రువులు అవుతుంటారు. ఓకే, అదే ఎందుకో నాకు తెలియట్లేదు. మనీ అనేది మనిషిని ఎంతలా మార్చేస్తుందో ఈరోజే తెలిసింది. చాలా కాలపు ఫ్రెండ్షిప్ కూడా సెకండరీనే, ఫస్ట్ మనీనే కదా. ఏంటన్న వాడు వాగుతూనే ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు. అన్న నువ్వు ఒక మాట చెప్పన్నా, వాడిని నేనే చంపేస్తాను. ఎవరిని చంపుతానంటున్నారో నీ అమ్మ. అన్నా, నేను ముందే చెప్పాను కదా, ఇలాంటి నమ్మక ద్రోహుల్ని కుక్కల్ని చంపినట్టు చంపాలి. నువ్వు అనే ఒక్క మాట చెప్పనా, ఈ కుక్క వీరభద్రాన్ని నేనే నరికేస్తాను. రేయ్ గుంగురు బొచ్చాడా, మా వాళ్ళని చంపేసింది కాక మా ముందే ధైర్యంగా మాట్లాడుతున్నావురా? అయినా మా అన్న మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే ఆయనే కుక్క అంటావురా? ఏంటి ఏంటి ఏంటిది? నేను మాట్లాడతాను కదా, నేను ఉన్నాను కదా. రే ఏంట్రా అంటున్నావు?
మమ్మల్ని పోలీసులు పట్టించాలని చూసి నా ఫ్రెండ్ రఘుని చంపేశారు కదరా. ఎంత ధైర్యం ఉంటే మా ముందే నిలబడి మాట్లాడతారా? ఏంట్రా పాటలుగా సినిమా చూపిస్తున్నావు? ప్రొడ్యూసర్ అయిపోదాం అనుకుంటున్నావా? డబ్బు తీసుకొచ్చిన నా వాళ్ళు రవి గోపిని చంపేసి డబ్బే అందలేదని నాటకం ఆడుతున్నావా? నా మనిషి రఘుని చంపి అదే ఫ్లాట్ లో పోలీసులు దాచిపెట్టావు. ఇద్దరే డెడ్ బాడీలు అదే ఫ్లాట్ లో ఉన్నాయి. తీసుకురమ్మంటావా? చూస్తావా? పోయి మన వాళ్ళిద్దరు శవాలు తీసుకురండి రా. పొండి. పోయి మన వాళ్ళవి డెడ్ బాడీస్ తీసుకురండి. మణి రాణి, ఈ గందరగోళానికి జవాబు దొరుకుతుంది. నేను అది అడుగుతున్నాను రా. ఎక్కడ రానా మణి? మణి మణి ఏంట్రా ఇడు? పడుతున్నాడేంటి మణి? ఆహా, మణి తమ్ముడు ఫ్రెండ్స్ వస్తున్నట్టున్నారు. ఈ క్షేత్రాలు తాగుడికి ఫ్లాట్లు అమ్మేసుకోవాలి. ఈ ఎవడి మీద పడతారో. ఆగండ్రా, మావాడి శవం కోసం మీరెందుకు ముందెళ్తున్నారు? మేము వెళ్ళేది మా వాళ్ళ శవాల కోసం రా. ముందెళ్ళి మేమేరా దొబ్బించుకునేది. మా అన్నకిచ్చిన ఒకే ఒక్క మాట కోసం నేను చాలా ఓర్పుగా ఉన్నాను. కోపను కంట్రోల్ చేసుకోరా పిల్లి. మీ అన్న ఏంట్రా అడివి దొన్న? ఆ కామాక్షి సుందరం మా అన్న కాలు చెప్పుతో సమానం రా కుయ్య. మీ అన్న వీరభద్రం నా సమానం రా గుండుగళ్ళారా. ఏంటది? పట్టుకోవడం రాదు, నువ్వు కూడా పెద్ద రౌడీయేనా? ముందు ఆర్సీపురం పెయింట్ ఫ్యాక్టరీకి డబ్బు సేవలను ఎలా చేర్చాలో ఆలోచించండి. మిగతాది అక్కడ తేల్చుకుందాం. పదండ్రా. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? అన్నా, నేను గుణానన్నా. ఎక్కడున్నావురా? వచ్చేసావా? అన్నా, మణి మమ్మల్ని అందరినీ కొట్టి పారిపోయాడన్నా. చెప్తాం. హలో, ఏమైందిరా? అన్నా, ఇక్కడ ఎవరి సేవలు లేవన్నా. చెప్తున్నా ఎల్లరా. అసలు ఏం జరుగుతుందిరా? వాడేంట్రా అంటే మణి పారిపోయాడు అంటాడు. నువ్వేంట్రా అంటే శవాలు కనపడతలేదంటావు. ఏంట్రా నన్ను ప్రతివాడు ఎదవనుకుంటున్నారా? ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం. రేయ్, ఎవర్రా మీరు? ఎక్కడేం చేస్తున్నారు? అన్నా, డబ్బు దొరికిందన్నా. దొరికింది. డబ్బు దొరికిందా? ఏం చేస్తున్నారా? మణి ఫోటోలో మనం చూసాం కదా, అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఇప్పుడే మాకు దొరికారన్నా. తీసుకురండి మళ్ళీ ఇవాళ వాళ్ళకి చూపిస్తా. ఏంటి డోర్ ఓపెన్ గా ఉంది? కలర్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్. చెప్పమీరా. ఎక్కడికి రా పోతున్నావు? ఇంకా కొద్ది నిమిషాల్లో మా వాళ్ళ 2 శవాలు తీసుకుని ఆర్సీపురం పెయింట్ ఫ్యాక్టరీకి రావాలి. ఇద్దరిలో పోలీసుడు నీ మనిషి, ఇంకొకడు నా మనిషి. రే నోరు ముసుకురా. ఆ సవాల్ తీసుకుని నువ్వు రాకపోతే నీ లవ్వర్ మీరాని, నీ ఫ్రెండ్ కృష్ణాని ఇక్కడే చంపి పాతేస్తా. అర్థమైందా?
వచ్చాడంటే నిజం బయటపడుతుంది. ముందు వాడిని చంపి తర్వాత వీళ్ళని చంపి పాతేద్దాం. తీసుకుండ్రా. పరుగు తీరా పరుగు తీరా 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 పరుగా పకుండా పరుగు తీరా 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 అలుపును సొలుపును మరిచిపో సోదరా, గమ్యం ఇంక నువ్వు చేరరా. దాడి లేదనుకోకురా, స్నేహము ప్రేమలు నిలుపుకో సోదరా. మనిషిగాను గెలవాలిరా, మనసునే గెలిపించరా. అరకాసే కాదు సర్వము, చాలా ఉంది జీవితం. అరసుఖమే కాదు శాశ్వతం, బాధ్యతంతో ముఖ్యం. అరిధైర్యం తోడుగా ఉండడం, చింతే లేని ఓవరం. ధర్మం నీడక సాగితే విజయం ఇంక తథ్యం. సంతోషమే చాలించరా, సందేహమంటూ లేదురా. సంతోషమే కలిగేందుకు ఏ సుఖమునైన వదిలేరా. పరుగు తీరా పరుగు తీరా, ఆగకుండా పరుగు తీరా. పరుగు నీవు తీయకుంటే బతుకేలేదుర్రా. తరలిరా తరలిరా, తడవు లేక తరలిరా. తడుముకుంటూ సాగుతుంటే విజయం దక్కదురా. మా కుక్కకి డెలివరీ అయింది. పిల్లలు ఎలా ఉన్నా చూడడానికి వెళ్తున్నా. మీరు పని చూస్తారు. విషయం తెలిసి ఏం జరుగుతుందిరా ఇక్కడ? బాస్ నాకంతా అర్థమైంది బాస్. పరుగు తీరా పరుగు తీరా 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 పరుగా పకుండా పరుగు తీరా 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 హాయిగా జాయిగా సాగిరా జీవితం వీధి పాలయ్యిందిరా. గాజు మేడ పగిలిందిరా, ప్రేమలా మేడలు మేకలా మేడలా వీధి పాలయ్యాయిరా. నేల కూలిపోయాయిరా. లెక్కకు మించిన ఈ ధనం, బతుకును కాల్చే ఇంధనం. చెడిపోయింది జీవితం, నువ్వు సరిచెయ్యాలి ఈ క్షణం. ఆత్మను మించిన అద్దము లేదను మాటే సత్యము. తృప్తిని మించిన అద్భుతం జగతిన లేదన్నది నిజం. సంతోషమే చాలించరా, సందేహమంటూ ఇక లేదురా. సంతోషమే కలిగేందుకు ఏ సుఖమునైన వదిలేరా. పరుగు తీరా పరుగు తీరా, పరుగు తీరా. తీయకుంటే బతుకేలేదురా. ఏంట్రీ ఇది? 2 కొంటే 2 ఫ్రీయా? 4 తెచ్చామండి. మీరే కదరా వెళ్ళని చెప్పింది. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎప్పుడు చూడు కొట్టుకుంటానే ఉంటారు. ముందు శవాలు 4 ముందు పెడతాం, మిగతా దాళ్ళే చూసుకుంటారు. తీయండిరా. ఇప్పటికైనా నీకు అర్థమైందా? నేనే తప్పు చేయలేదని చెప్పరా. అవును, వీళ్ళను నువ్వెందుకు చంపావురా? కింద పడిన శవాల్లో నా మనిషి ఉన్నాడు. ఇప్పుడు చెప్పు నాకు, నన్ను ఎందుకు పోలీసులకు అప్పగించాలనుకున్నావు? ఎందుకు ఎందుకు నా వాళ్ళని చంపావు? ఇందులో ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుందన్నది మాత్రం నాకు అర్థమవుతుంది. నా మనీ ఎక్కడా? అది మాత్రం చెప్పు. వీడిగా నీ మనీ? మనీనా? వీడియోగా నీ మనీ? ఓ మనీనా? హాయ్, నా మనీ ఎక్కడా? ఏంట్రా ఈడు? ఈడేరా మనీ? నేను అడిగింది ఈ మనీని కాదు, నా మనీని అడిగాను. డబ్బు ఎక్కడా? అవును, నిన్ను నేను ఒక మాట అడగాలి. నువ్వు నేను ఇంతసేపటి నుంచి గొడవ పడుతున్నాం కదా, ఎవట్రా వీడు ఎంపైర్ల మధ్యలో నిలబడి ఎంజాయ్ చేస్తున్నాడు? వీడు నీ మనిషే కదరా? ఏం కామెడీరా ఇది? అతన్నే చూస్తే జెంటిల్మెన్ లా కనపడుతున్నాడు. ఖచ్చితంగా వీడికి నాకు ఏ సంబంధం ఉండదు.
నీ మనుషులు అప్పుడే కరెక్ట్గా డబ్బు పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేదే కాదు. పోయి నిన్ను నేను తప్పుగా అనుకుంటానా వీరభద్రం? వీడు నీ మనిషి కాదు, నువ్వు మా మనుషుల్ని చంపలేదు. 5 కోట్ల రూపాయలు నీ దగ్గర ఉన్నాయని చెప్పు, ప్రాబ్లం సాల్వ్. అయ్యా వద్దురా, నాకు ఆ డబ్బే వద్దు. నన్ను మోసం చేసిన ఏ ఒక్కడు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడడు. నన్ను ఎవరు ఏమార్చలేరు. నువ్వు నీ మనుషులు చచ్చి డెడ్ బాడీస్గా కామాక్షి సుందరం, వీరభద్రం, చుట్టూ పోలీసులు ఉన్నారు, మీరెవరూ తప్పించుకోలేరు. డైలాగ్ రొటీన్ గా ఉన్నా సరే ఇది మాత్రం నిజం. మర్యాదగా నేను చెప్పేది వినండి. షూటింగ్ ఆర్డర్స్ తోనే వచ్చాం. మీకు మీరుగా సరెండర్ అయితే మీ ఒంటికి చాలా మంచిది. పొరపాటు చేశారో మీకే రిస్క్. అసలే కన్ఫ్యూజన్ మనిషిని. నా సర్వీస్ లో ఇదే ఫస్ట్ అటాక్. మీ అందరికీ మర్యాదగా చెప్తున్నాను, చేతిలో ఉన్న వెపన్స్ కింద పడేసి మర్యాదగా మాకు సరెండర్ అయిపోండి. కింద పడేయండిరా, లేకపోతే కాల్చి పడేస్తాడు. వీరభద్రం, కామాక్షి సుందరం, మీరు మీ మనుషులతో బుద్ధిగా మా పోలీస్ వ్యాన్ ఎక్కండి. పోలీస్ స్టేషన్ లో మీకు గ్రాండ్ బఫే అరేంజ్ చేశాం. హలో, నేను మీ ప్రిడిక్షన్స్ పండిట్ని. రేపటి నుండి మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే మీరు కూడా ఐడియాకి మారిపోండి. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. రేయ్, ప్రాణాలతో మిగిలిన వాళ్ళన్నా సరెండర్ కాండి. ఇంతకంటే ఎక్కువ వైలెన్స్ చేయడం నా చేత కాదు. మళ్ళీ నన్ను కన్ఫ్యూజన్ గురి చేయొద్దు ప్లీజ్. కృష్ణ, నువ్వు వస్తావా? నన్ను వెళ్ళమంటావా? మీరా ఇలా చూడు, డబ్బు ఇది మన డబ్బు. మనం ముగ్గురు షేర్ చేసుకుని సంతోషంగా ఉందాం. నువ్వు చేసిన తప్పులో నన్ను కలుపుకుంటున్నావా? నువ్వెంత క్రిమినల్ గా మారిపోయావో నీకే తెలియటం లేదు. చూడు, నీకు మా నుంచి ఎటువంటి ప్రాబ్లం రాదు. తప్పుడు దారిలో సంపాదించిన డబ్బును తీసుకుని వాడే వెళ్ళలేకపోయాడు. నువ్వెక్కడికి వెళ్తావు మణి? యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రేపు ఇంకొకటి డబ్బును వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు నువ్వు ఒక్కడివే బాధపడవు, నీతో ఉన్న అందరూ బాధపడతారు. ఈ రోజు ఈ డబ్బు కోసం ఇంత చేసిన నువ్వు ఇదే డబ్బును కాపాడుకోవటం కోసం ఏమైనా చేస్తావు. ముందెళ్ళి అద్దంలో నీ మోహం చూసుకో. ఎలా మారిపోయావో నీకే తెలుస్తుంది. ఈ డబ్బు నీ చేతికొచ్చిన ఒక్క రోజులో నువ్వెలా బిహేవ్ చేశావో గుర్తు తెచ్చుకో. ఈ డబ్బే నీకు జీవితం, సుఖం, సంతోషం, ప్రశాంతత ఇస్తుంది అనుకుంటే దాన్ని నువ్వే ఉంచుకో. రా కృష్ణ, వెళ్దాం.